ఇక మనం మళ్ళీ ప్రత్యేకంగా దీన్ని రీఇటరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆబ్వియస్గా లెఫ్ట్కి అలాగే పర్టికులర్గా కమ్యూనిస్ట్ పార్టీస్కి ఉన్నటువంటి వ్యూ పాయింట్ అందరికీ తెలిసిందే. బట్ టైమ్ అండ్ అగైన్ ఈ రకంగా ఆర్ఎస్ఎస్ ద్వారా ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ వస్తున్నాయి అంటే నథింగ్ బట్ అది బీజేపీ యొక్క హిడెన్ ఎజెండాగానే భావించాలి. సో కమింగ్ డేస్లో వీరికి లక్కీలీ పూర్తిస్థాయి మెజారిటీ రాకపోవడం అనేది భారతదేశం యొక్క అదృష్టంగా భావించలేము. ప్రజలు కూడా విజ్ఞతతోనే వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతినిధి కూడా చాలా అద్భుతంగానే ఆయన మా వ్యక్తిగతంగా నేను దానికి శాల్యూట్ చేస్తూ ఒక్క పదాన్ని కూడా తీసేయడానికి నేను వ్యతిరేకం అన్నాడు. సరే, అదే రకమైన స్టాండ్తో తెలుగుదేశం పార్టీ ఉంటుందా లేదా అనేది ఒక అంశం అయితే, ఈ హొసబలే వ్యాఖ్యల్ని రాహుల్ గాంధీ చాలా తీవ్రంగా ఎప్పటిలాగానే ఆయన శైలిలో ఖండించడం జరిగింది. ముసుగు తొలగిందని చెప్పేసి. ముసుగు తొలగింది ఏముంది, ఆర్ఎస్ఎస్ ఎప్పుడు ముసుగేసేం లేదు. వారు ఎప్పుడు కూడా చాలా ఓపెన్గా బీజేపీ ఏమైనా ముసుగేసుకోవచ్చామో తప్ప ఆర్ఎస్ఎస్ ఆ భావజాలంతో ఎప్పుడు కూడా ముందుంటానే ఉంటుంది. మరోసారి రీఇటరేట్ చేసింది. సో ఏమవుతుంది సార్, ఇప్పుడు ఒకటి వాళ్ళ వాదన ఏంటంటే దీనికి చాలా కన్వీనియంట్గా ఇది డార్క్ పీరియడ్ అని అందరూ ఒప్పుకుంటారు కదా, కమ్యూనిస్టులతో సహా అందరినీ కూడా జాతీయవాదులందరినీ జైలులో మగబెట్టింది కదా ఇందిరాగాంధీ 2 సంవత్సరాల పాటు దాదాపుగా. మరి అటువంటి పీరియడ్లో తీసుకొచ్చినటువంటి 42వ రాజ్యాంగ సవరణని ఏ రకంగా ఆమోదిస్తారు వీళ్ళు అనే ఒక లాజికల్ పాయింట్ని ముందు పెడుతున్నారు. సార్, సుప్రీంకోర్టు దానికి తగ్గట్టుగా చెప్పింది, మరి వీళ్ళకి అర్థం కావట్లేదేమో. సార్, వాట్ ఈస్ యువర్ లేటెస్ట్ వ్యూ పాయింట్ ఆన్ దీస్ కామెంట్స్? చాలా ముఖ్యమైన డేవిడ్, ఇది మన భారత రాజ్యాంగంలో మనం మామూలుగానే వాడక భాష ప్రతి ఒక్కరు అంటుంటాం, ధర్మం 4 పాదాల మీద నడుస్తుందని అంటుంటాం. తెలియకుండానే అంటుంటాం, తెలిసిన వాళ్ళు ఇంకా దాన్ని బాగా మాట్లాడుతుంటారు. ఏమిటి 4 అన్నప్పుడు ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సౌభ్రాతృత్వం, సామ్యవాదం. ఇంగ్లీష్లో డెమోక్రసీ, సెక్యులరిజం, ఫెడరలిజం, సోషలిజం. ఈ 4 రాజ్యాంగంలో ఉన్నటువంటి కీలకమైన భాగాలు. ఆ 4కు అనుగుణంగానే ఉపభాగాలు, రకరకాల అంశాలు వస్తాయి. ఇంతటి చక్కటి రాజ్యాంగం ప్రపంచంలో ఎక్కడ లేదని చాలా మంది కితాబిచ్చారు. దాని గొప్పతనం బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి ఒక్కరు, ఇప్పుడు తెలుగుదేశం సోదరులు కూడా కీర్తించారు. అంటే అంత గొప్ప రాజ్యాంగం మనది. అందుకోసం ఈ దేశంలో ఏ మారుమూల ప్రాంతమైనా, ఎక్కడ పుట్టినా, ఏమున్నా, ఎవరైనా ఈ భారతదేశంలో సర్వ హక్కులు పొందడానికి సంబంధించినటువంటి రాజ్యాంగం మనది. ఇప్పుడు ఈ లౌకికవాదం అంటే సెక్యులరిజం, సామ్యవాదం, ఇవి 2 తీసేయాలంటే అర్థం ఏమిటంటే, సెక్యులరిజం అనేది మన భారత రాజ్యాంగంలో మతాన్ని రాజకీయాలకు జోడించకూడదు, మతాన్ని రాజకీయాల్ని విడిగా చూడాలి. మతం అనేది తన వ్యక్తిగతం, రాజకీయం అనేది ప్రజలకు సంబంధించింది. కాబట్టి 2 కలగాపులగం చేయకూడదు. ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ, ప్రతి కులం, ప్రతి మతం, అన్ని రకాల అందరికి సమానమైనటువంటి హక్కులు ఉన్నటువంటి గొప్ప సెక్యులరిజం కంట్రీ మనది ఇండియా. అందుకోసమే మన భారత స్వాతంత్ర పోరాటంలో అందుకోసం పేరు జాతీయోద్యమం అంటున్నారు. జాతీయోద్యమం అనే పదంలోనే అర్థం దాగింది ఏమిటంటే, ఒకరు పోరాడితే లేదా ఒక మతం పోరాడితే, ఒక జాతి పోరాడితే జాతి పోరాటం, లేదా ఒక మత పోరాటం అంటాం. జాతీయోద్యమం అని ఎందుకు పిలిచాం మన దేశంలో అంటే, ఈ దేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డ కులానికి, మతానికి, ప్రాంతానికి, జాతికి అతీతంగా బ్రిటిష్ సామ్రాజ్యవాదిని తరలించడానికి యావత్ భారత జాతి పోరాడింది కాబట్టి జాతీయోద్యమం అన్నాం. ఆ జాతీయోద్యమంలో మొట్టమొదట ప్రాణార్పించిన దాంట్లో సిపాయిల తిరుగుబాటు నుంచి, అదేవిధంగా మొఘల్ రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన దాంట్లో ఎవరున్నారో అందరికీ చరిత్ర తెలిసిన వాళ్ళకి అందరికీ జగమెరిగిన సత్యం ఇది. అందుకోసమే ఈ దేశ స్వాతంత్రం కోసం హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, జైన్లు అందరూ కలిసి పోరాడారు కాబట్టి జాతీయోద్యమం అని పేరు పిలిచాం. అలాంటి జాతీయోద్యమం పోరాటంలో ఏనాడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేరు, ఏనాడో మతోన్మాద ఈ వాళ్ళు లేరు. జాతీయోద్యమాన్ని వ్యతిరేకించారు. అంతేకాదు, వీళ్ళు జైల్లో వేస్తే సావర్కర్ నేను మీకు కట్టుబడి ఉంటాను,
బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి అనుకూలంగా వ్యవహరిస్తాను అని చెప్పి రాజీపడి వచ్చినటువంటి ప్రముఖుల్లో సావర్కర్ ఒకరు. అంతటి భారత స్వాతంత్ర పోరాటంలో కూడా పాల్గొనని వీళ్ళు ఇట్లాంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి రాజ్యాంగాన్ని ఎందుకు సవరణ చేయాలన్నదో మనకందరికి తెలియని సత్యం. అంటే మనువాదం అనేది ఒక బ్రాహ్మణ గురువు ఈ మనువాదం. ఈ ఏం చెప్తున్నాడంటే ఈ దేశంలో మనుషులు ఒకే రకంగా పుట్టలేదు. తల నుంచి పుట్టినవాడు బ్రాహ్మణులు, భుజాల నుంచి పుట్టినవాడు రాజులు, పొట్ట నుంచి పుట్టినవాడు వైశ్యులు, పాదాల నుంచి పుట్టిన శూద్రులు, నలుగురు 4 రకాలుగా పుట్టారు. కాబట్టి ఎవరు ఎక్కడ పుట్టారో ఆ పనే చేయాలి. ఇది మనవాదం. అంటే తల నుంచి పుట్టిన బ్రాహ్మణులే వేద మంత్రాలు, రాజ్యంలో కీలకమైన పాత్రలు, చదువులు అన్నిట్లో వాళ్ళే ఉండాలి. అంటే శూద్రులు అనేవాడు చదవడానికి వీల్లేదు, మంత్రాలు చెప్పడానికి వీల్లేదు, ఐఏఎస్లు కావడానికి వీల్లేదు. ఆ రోజు మనం చూసాం, శూద్రుడు కాబట్టే కర్ణుని యుద్ధం చేయడానికి వద్దన్నారు, శూద్రుడు కాబట్టి ఏకలవ్య బొటనవేలు తీసేశారు. అంటే శూద్రుడు అనేవాడు ఉన్నతమైన దాంట్లో రావడానికి వీల్లేదు. ఇది మనసుకి చెప్పేది. అందుకోసం రాజ్యాన్ని ఎవరు పాలించాలో? రాజులే పాలించాలి. అంటే 3000 సంవత్సరాలు ఎనిక్కిపోవడానికి ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం చెప్తుంది. సురేష్ గారు చెప్పినట్లు హిడెన్ ఎజెండా బీజేపీది కాదు, తెరమరుగున్నటువంటి ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేయడమే బీజేపీ. బీజేపీ యొక్క మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ నోట ఈ రోజు వచ్చిందంటే 15 రోజుల తర్వాత బీజేపీ దాన్ని అమలు చేస్తుంది. అందుకోసమే ఈ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం, లౌకికం, సౌభ్రాతృత్వం, సామ్యవాదం 4టిలో లౌకికవాదం, సామ్యవాదం తీసేసిన తర్వాత రాజ్యాంగం ఏమి లేదు అందులో. అంటే ఏమి లేదంటే అర్థం ఏమిటంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఒక జాతి మాత్రమే రాజ్యంలో పాత్ర పోషించాలి. అంటే లౌకికవాదం తీసేయడం అంటే ఏంటి అంటే మైనార్టీలు కానీ క్రిస్టియన్లు కానీ భారత మనువాదాన్ని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్లే రాజ్యంలో ఉండాలి, లేని వాళ్ళు 2వ పౌరులుగా ఉండాలి, లేదా వాళ్ళకి ఓటు హక్కు ఉండదు, ఏ రకమైనటువంటి హక్కు ఉండకూడదు అనేది దీని ఉద్దేశం. సామ్యవాదం అంటే ఏంటి? సామ్యవాదం అంటే దైవభూతం కాదు. ఈ దేశంలో పుట్టినటువంటి మన తిండి, గుడ్డ, బట్ట ఇవన్నీ ప్రభుత్వ బాధ్యత ఏమైతే చెప్తుందో ఈ దేశంలో 2 రకాల ప్రజలు ఉండడానికి వీల్లేదు. ఒక సంపద ఏమో పెరిగి ఒక పక్క ఉండడం, సంపద లేని తిండి లేక ప్రజలు ఉండకూడదు, అందరూ సమానంగా ఉండాలని చెప్పడమే సామ్యవాదం. అంటే బీజేపీ చెప్పేదేమి అంటే ఈ రెండింటి మీద ఎంత కీలకంగా జాయింట్ గా ఉందో మీరు ఒకసారి గమనించండి. కమ్యూనల్ అండ్ కార్పొరేటీకరణ అంటే నెక్స్ట్ మనం అంటామే లింక్ కమ్యూనల్ కార్పొరేటీకరణ వైపు ఈ దేశాన్ని తీసుకురావాలనే ఉద్దేశం. కాబట్టి మనవాదం తీసుకురావడం వల్ల ఈ దేశంలో ఉన్నటువంటి 150 కోట్ల జనాభాలో 180 మంది ఉన్న పేదవాళ్ళకి లాభం జరుగుతుందంటే మనం అందరూ తీసుకుందాం. ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గంలో ఉన్న దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకి హిందువులే కదా మనమంతా. సరే ఓ బ్రదర్, మరి నేను ఉడిక మాట వరుస చెప్తున్నా, నేను హిందువే కదా, మరి నాకు లాభం జరుగుతుందని తీసుకొద్దాం. కానీ ఈ 11 ఏళ్ళు భారతదేశంలో బీజేపీ యొక్క పరిపాలనలో ఏ ఒక్క పేదవాడికి న్యాయం జరిగిందా? మన ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత సంపన్నుల్లో ఉన్నటువంటి 10 మంది అతి పెద్ద పెట్టుబడిదారులు 4 మన ఇండియాలోనే ఉన్నారు. 123 దేశాల్లో అత్యధికంగా పేదరికం ఉన్న దేశంలో భారతదేశం ఉంది. మరి ఈరోజు 11 ఏళ్లుగా మరి హిందూ మెజార్టీగా ఉన్నటువంటి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ నడుపుతున్నటువంటి బీజేపీ పరిపాలిస్తుంది కదా, పేదరికం ఏమైనా తగ్గిందా? కాదు. మన వాళ్ళు చెప్పినట్టంటే శాశ్వతంగా ఈ దేశాన్ని పరిపాలించాలంటే ప్రజల్ని నిట్టు నిలువున మెజార్టీగా ఉన్నటువంటి ప్రజల్ని చీల్చాలి. నేను ఇంకొకసారి చెప్తా, ఈ దేశంలో అత్యంత మెజార్టీ మతస్థులు హిందువులు కాబట్టి ఆ హిందువుల్ని ఒక మనోభావాన్ని దెబ్బకొట్టి రాజకీయాల పబ్బం గడుపుకోవాలంటే హిందూ దేశం అంటున్నారు. రేపు పొద్దున హిందువులు తగ్గి ఇంకొక ఊరిని ఊహించుకొని చెప్తున్నాను, రేపు మైనార్టీ పెరిగింది అనుకో మైనార్టీ దేశం కావాలంటారు. అంటే మైనార్టీ అంటే అర్థం అంటే ఒక జాతి కంటే తక్కువ ఉన్నది మైనార్టీ, మనకు తెలిసిందే. కాబట్టి వీళ్ళకి నిజమైన దేవుడి మీద ఎక్కడ ప్రేమ కానీ పేదల మీద ప్రేమ కానీ లేదు. ఇప్పుడు ఎమర్జెన్సీ అంటున్నాం, ఎమర్జెన్సీ తీవ్రంగా ఖండించిన దాంట్లో కమ్యూనిస్టు, అందులో సిపిఎం మార్క్సిస్ట్ పార్టీగా మా పార్టీ ఖండించింది. మా పార్టీలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులంతా జైల్లోకి పెట్టారు. ఇప్పుడున్నటువంటి గఫూర్ గారు, సిహెచ్ నరసింహరావు గారు, పి మధు గారు లాంటి ఎమర్జెన్సీ గురై జైల్లో ఉన్న వాళ్ళు ఇప్పటికి బతుకున్నారు మా పార్టీలో. దాన్ని ఖండిస్తున్నాం. కానీ ఎమర్జెన్సీ ఆ రోజు ప్రకటిత ఎమర్జెన్సీ 75 జూన్ 25 ప్రకటించిన ప్రకటిత ఎమర్జెన్సీ.
ఇప్పుడు అప్రకటిత ఎమర్జెన్సీ, అది ప్రకటించినటువంటి ఎమర్జెన్సీలో కూడా మన చరిత్ర చదివితే ఆనాడు ఎమర్జెన్సీలో కూడా 4 ముస్లిం ముఖ్యమంత్రులు ఆ రోజు కొత్తగా ఎంపికయ్యారు. ఆనాడు రాష్ట్రపతి ముస్లిం, ఆనాడు మత కలహాలు జరగలేదు, ఆనాడు ఈ రకమైన పద్ధతుల్లో చేయలేదు. కానీ ఇప్పుడు ప్రకటించకుండానే అప్రకటిత ఎమర్జెన్సీ ఈరోజు కొనసాగుతుంది. ఎంత బాధాకరమైన విషయం అంటే, మీకు పేరు తెలిసి ఉంటది, స్టాన్ స్వామి అని ఒక జార్ఖండ్ లో గిరిజనుల కోసం పనిచేసినటువంటి గొప్ప మానవతావాదిని జైల్లో పెడితే ఎంత కంటికి నీళ్ళు వస్తాయంటే, ఆయన అడిగింది ఏమీ లేదు, ఒక స్పూను ఒక స్ట్రా కావాలి అని అడిగారు. చివరికి తిండి లేక సౌకర్యం లేక జైల్లో చనిపోయినారు. అదేవిధంగా గోవింద్ పన్సార్ని చంపారు. సాయిబాబా ప్రొఫెసర్ కాళ్ళు చేతులు లేనోడు ఈ దేశ ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారా? మరి ఎమర్జెన్సీలో ఇన్ని సంవత్సరాలు ఎవరైనా జైల్లో ఉన్నారా? అంటే ఆ రోజు ప్రకటిత ఎమర్జెన్సీ చేసి కాంగ్రెస్ తప్పు చేసింది, కాంగ్రెస్ ప్రజలు తగిన బుద్ధి చెప్పారు, ఈనాటికి అనుభవిస్తుంది. మేము తీవ్రంగా ఇప్పటికీ ఖండిస్తున్నాం. కానీ బీజేపీ అప్రకటితంగానే సంవత్సరాల తరబడి ఈరోజు మేధావుల్ని అర్బన్ నక్సలైట్ల పేరు మీద, అన్డెమోక్రటిక్ పేరు మీద, రకరకాల పేరు మీద ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నటువంటి బీజేపీ ఇదే ఈ 2 దిన లౌకికవాదం సామ్యవాదం పోతే కమ్యూనల్ కార్పొరేటీకరణను పూర్తిగా 100% తీసుకురావడానికే బీజేపీ చేస్తున్నటువంటి కుట్ర. ఇంకా రెండో అంశం నేను చెప్పదలుచుకుంటే, తెలుగుదేశం నిజంగా నేను కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ పార్టీ చిన్నప్పటి నుంచి 8వ తరగతి నుంచి విద్యార్థి రంగం నుంచి వచ్చాను. ఎన్టీఆర్ సినిమాలు 100 సార్లు చూసుతాను. అంటే అభిమాని మొనగాడుగా తెలుగు ప్రజల జాతి కోసం చేసినటువంటి మతోన్మాదానికి వ్యతిరేకంగా నికరంగా పోరాడిన మొనగాళ్ళు ఇద్దరు, ఒకరు లల్లు ప్రసాద్ యాదవ్, రెండవది ఎన్టీఆర్. ఎన్టీఆర్ నిక్కచ్చిగా పోరాడినటువంటి వ్యక్తి. మీకు పేర్లు నేను చెప్పను కానీ, ఒక సన్యాసిగా ఉన్నటువంటి బాబాని మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు వచ్చి సాష్టాంగ నమస్కారం చేస్తే తల వంచని మొనగాడు ఒక ఎన్టీఆర్. అలాంటి సెక్యులర్ పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఆలోచించాల్సిన అవసరం ఆసన్నమైంది. ఈరోజు ఈ రాష్ట్రంలో బీజేపీ లేదు, కానీ 100కి బీజేపీ రాష్ట్రంలో ఉంది. బీజేపీకి శక్తి లేదు, 100కి బీజేపీకి 100% ఈ రాష్ట్రంలో శక్తి ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఆయనతో నేను 2-3 సార్లు కలిశాను, మాతో ఉన్నప్పుడు కలిసి మీటింగ్ లో పాల్గొన్నాం, చాలా సంతోషించాం. ఈరోజు భారతదేశం సెక్యులర్ దేశం, హిందువులు ముస్లిం అందరి కోసం సమాన హక్కులు ఉన్నటువంటి బల్లగుద్దిని చెప్పినటువంటి మొనగాడు ఈరోజు మనవాదాన్ని నెత్తినెత్తుకొని తిరుగుతున్నాడు. ఈరోజు మనవాదాన్ని అమలు చేయాలని కోరుకుంటున్నారు. ఇది మన రాష్ట్రానికి చాలా నష్టదాయకమైంది. అందుకోసం తెలుగుదేశం శ్రేణులకు కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎన్టీఆర్ యొక్క మనోభావాలు దెబ్బతీయొద్దండి. ఆ పార్టీ పుట్టిందే అట్టడుగులో ఉన్నటువంటి దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల కోసం పెట్టింది తెలుగుదేశం. ఈనాటికి బలహీన వర్గాలు తెలుగుదేశం అనుకుంటున్నారు. అటువంటి బలహీన వర్గాల్ని నాశనం చేసేదే మనవాదం. అందుకోసం మనవాదం వైపు మీ సిద్ధాంతాన్ని విస్మరించి మీ రాజకీయ విధానాన్ని తాకట్టు పెట్టి చేస్తారా? ఇది తీవ్రమైన, కాబట్టి ఇది తీవ్రమైనటువంటి పరిస్థితి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం శ్రేణులు, జనసేన శ్రేణులు కూడా ఈరోజు దేశం కోసం, దేశ భద్రత కోసం, మన రాష్ట్రం ముఖ్యంగా మన రాష్ట్రం కోసం కూడా నిలబడాల్సిన అవసరం ఆసన్నమైందనేది తమరికి తెలియజేస్తుంది.